ఇక దేశ రాజధాని మీద కమ్ముకుంటున్న కాలుష్య మేఘాలను ఎలాగైనా సరే ఆపాలి, ప్రజల ప్రాణాలను రక్షించాలి. ఇదే లక్ష్యంతో ముందుకెళ్తోంది ఢిల్లీ సర్కార్. జనవరి 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న విధానాన్ని సక్సెస్ చేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రోడ్లపై సెన్సార్ కెమెరాలు బిగిస్తోంది. బస్సుల టైం టేబుల్ అప్డేట్స్ కోసం సోషల్ మీడియాను వాడేందుకు రెడీ అయింది. ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది ఆప్ సర్కార్. జనవరి 1 నుంచి 15 వరకు సరి సంఖ్య, బేసి సంఖ్య ఫార్ములా అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 1 నుంచి ఒక రోజు సరి సంఖ్య ఉన్న వాహనాలు, మరొక రోజు బేసి సంఖ్య ఉన్న వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తారు. అయితే ఈ 15 రోజుల్లో వాహనాల రద్దీ ఎలా ఉంది, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారా అనే విషయాలు పరిశీలించేందుకు ఢిల్లీలోని మెయిన్ రోడ్లపై సెన్సార్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 15 రోజుల పాటు ప్రైవేట్ వాహనాలు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా 6000 ఆర్టీసీ బస్సులను నడిపేందుకు రెడీ అయింది ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ప్రైవేట్ స్కూల్స్కు చెందిన 2000 బస్సులను ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లీజుకు తీసుకుంది. మరోవైపు జనవరి 1 నుంచి 15 వరకు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఉద్యోగుల సెలవులు రద్దు చేసింది సర్కార్. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వాహనాలు నడపడంతో పాటు రూల్స్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఫైన్పై నిర్ణయం తీసుకోనుంది. దీనికోసం ఇప్పటికే 4 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బస్సుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రయాణికులకు అందించేందుకు ఈ నెల 22న పూచో పేరుతో మొబైల్ యాప్ను లాంచ్ చేస్తోంది ఢిల్లీ సర్కార్. అలాగే సోషల్ నెట్వర్కింగ్ సైట్లను వినియోగించాలని నిర్ణయించింది. గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్లలో బస్సుల రాకపోకల టైమింగ్స్ తెలియజేయనున్నారు. దీనికి సంబంధించి గూగుల్, ట్విట్టర్ ప్రతినిధులతో ఢిల్లీ అధికారులు సమావేశమయ్యారు.